మీ పార్టీలకి, మీ పచ్చ మీడియాలకి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తున్నాను, బరిలో భారతి అని చెప్పేసి మీరు హెడ్డింగ్స్ పెడుతున్నారు. ఏ మాత్రమైనా నీకు నిసిగ్గుగా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన రోజు, ఆ రోజు బరిలో భువనేశ్వరి, బరిలో బ్రాహ్మణి అని నువ్వు రాయాలి కదా. నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు? నిన్న పెద్ద పెద్ద అక్షరాలలో మద్యం స్కామ్ లో భారతి గారు ఉన్నారని చెప్పేసి పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాసావు. అదే రోజు సాయంత్రం ఎవరైతే అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ మదర్ పేరు కూడా భారతిరెడ్డి, ఈ భారతిరెడ్డి గారు వేరు, ఆ భారతిరెడ్డి గారు వేరు అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చిన్న చిన్న రాతలు రాస్తున్నావు. నీ రాతలకి ఒకటే చెప్తున్నా రాధాకృష్ణ గారు, మీరు ఆడవాళ్ళ మీద, దట్టు భారతమ్మ గారి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మీరు మార్చుకోకపోతే రాబో రోజులలో మీ మీడియా కనిపించదు, మీ పేపర్ కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ నీకు బుద్ధి చెప్పే రోజు ఒక రోజు దగ్గరలో పడినట్టుంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, మీరు భారతమ్మను మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినా 1,32,00,000 మంది మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నీ బోర్డు పేపర్లు లేకపోతే వేరే పార్టీ పర్మిషన్లు భారతమ్మకు అవసరం లేదు. ఆవిడ రంగంలోకి రావాలనుకుంటే ఆవిడ వస్తారు. మీ పర్మిషన్ లేని మీ హెడ్డింగ్స్ ఏంది నాకు అర్థం కాదు. కాస్త నిసిగ్గుమైనటువంటి రాజకీయాలు మానుకోండి ఇప్పటికైనా కూడా. డెఫినెట్గా రాబో రోజులలో ఇలాంటి వాసిరెడ్డి పద్మ గారికి లేకపోతే ఇలాంటి పచ్చ ఛానళ్ళకి జవాబు చెప్పే రోజు దగ్గర పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.